గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ నాయకులు వారి అక్కసు వెలగక్కుతున్నారంటే వారు విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఈరోజు బలక సుమన్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కవిత గాని కాంగ్రెస్ పార్టీ జోలికొచ్చినా, మా రేవంత్ అన్న జోలికొచ్చినా మీ నాలుకే కోస్తామని చెప్తున్నాం. తర్వాత ఈరోజు ఉగ్రవాదుల్లాగా అసలు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే మీరు తర్వాత ఎక్కడ ఉండేవాళ్ళ. తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నష్టపోతున్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బిడ్డలు అన్యాయంగా చనిపోతున్నారంటే అమ్మ చలించి తెలంగాణ ఇస్తే సిగ్గు లేకుండా ఈరోజు అవినీతి అక్రమాలకు పడిపడి 2 పర్యాయాలు తర్వాత ఎలక్షన్ లో ఉన్న తర్వాత కూడా చెయ్యని అవినీతి లేని కాలంలో ఉండి కూడా తర్వాత అన్న రేవంత్ రెడ్డి గారు ప్రజలకు జవాబుదారీతనంగా పరిపాలన కొనసాగిస్తుంటే బలక సుమనమా బానిసలా కొంతమంది మేం వ్యవస్థలను గౌరవిస్తాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, కానీ కొంతమంది ఈరోజు వారు మా కాంగ్రెస్ నాయకులను గాని, మా ముఖ్యమంత్రి గాని, మా రేవంత్ అన్న గాని మాట్లాడితే నాలిక జీరుతాం, ప్రత్యక్ష దాడులకు కూడా సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యవస్థలను కాపాడాల్సిన వాళ్ళు వ్యవస్థలను నాశనం చేయడానికి రోజానికి అందుకోసానికే నేను ఒక జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. టీఆర్ఎస్ ను రద్దు చేసి టీఆర్ఎస్ తర్వాత కొంతమంది వైరమ్యాలు నెలకొల్పే వాళ్ళ తర్వాత ఇమ్మీడియట్ గా తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత ఎందుకంటే వారిని చట్ట పరిధిలో ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అదొక ఉగ్రవాద పార్టీ లాగా టీఆర్ఎస్ ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు కొనసాగుతున్న అవినీతి పరులు ఈ రోజు ఉగ్రవాదుల్లాగా కొంతమందిని రెచ్చగొట్టే కార్యక్రమాలు 2 నెలలుగా వస్తుంది. రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకోసానికే టీఆర్ఎస్ నాయకులు మేము సెకండ్ క్యాడర్ తో ఇబ్బంది లేదు, మాకు కొంతమంది పదవులు ఆశించి అక్రమాలు చేసిన వాళ్ళు చేస్తే వారి భర్తమని గుర్తు చేస్తూ ఇక ముందు ఎవరినైనా సరే కాంగ్రెస్ పార్టీ జోలికి గాని తెలంగాణ ప్రాంతంలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా టీఆర్ఎస్ నాయకులను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీకు ఇదే చివరి అవకాశం. మా అన్న రేవంత్ అన్న తర్వాత మేము ఎవరు కూడా దీన్ని సహించేది లేదు. అందుకోసానికే బలక సుమన్ ను ఖచ్చితంగా కవిత గారిని మన ఏదైతే చట్ట పరిధిలో కేసులు చేసి అంతటా కూడా మా శ్రేణుల్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి. వారు ఇంకా రెచ్చిపోతే మేం చెప్తున్నాగా ముందుండి మేం కొట్లాడతాం, కేసులు మేం పెట్టించుకుంటాం, గానీ వెనుక తగ్గేది లేదు. కాంగ్రెస్ శ్రేణులకు ఒకటే విజ్ఞప్తి, మీరు అధైర్యపడకండి, అధికారంలో మనం ఉన్నాం, చట్ట పరిధిలో మన తర్వాత పనులు చేసుకుందామని గుర్తు చేస్తూ ఇట్లాంటి మూర్ఖులను శిక్షించాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేధావులు గాని, కర్షకులు గాని, కార్మికులు గాని ఒక్కసారి ఆలోచించాలని చేతులు జోడించి నమస్కరిస్తున్నాం.